నమస్కారం ఘంటారావానికి స్వాగతం ముందుగా ప్రధానాంశాలు హైదరాబాద్ రంగారెడ్డి జిల్లాలో ఎక్సైజ్ పోలీసుల దాడులు 25 ప్రముఖ బార్లు పబ్బులపై అధికారుల తనిఖీలు జూడాల నిరసనల దృష్ట్యా కేంద్ర హోంశాఖ కీలక నిర్ణయం శాంతి భద్రతలపై 2 గంటలకు ఒకసారి నివేదిక ఇవ్వాలని రాష్ట్రాలకు ఆదేశం తుంగభద్ర డ్యాం సాఫ్ట్ లాక్ గేట్ అమరిక విజయవంతం 6 రోజులు శ్రమించి లక్షల క్యూసెక్కుల నీటి వృధాకు అడ్డుకట్ట సూర్యాపేట జిల్లాలో సోదరులపై కూలిన ప్రహారీ గోడ తమ్ముడు మృతి అన్న పరిస్థితి విషమం కమలా హ్యారిస్ పై మళ్లీ నోరు పారేసుకున్న డొనాల్డ్ ట్రంప్ హ్యారిస్ కన్నా తాను అందంగా మెరుగ్గా ఉంటానని ట్రంప్ వ్యాఖ్య ఎక్సైజ్ ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టర్ కమలా హారిస్ రెడ్డి ఆదేశాల మేరకు హైదరాబాద్ రంగారెడ్డి జిల్లాలో ప్రముఖ పబ్లు బార్లపై దాడులు కొనసాగాయి 25 బృందాలుగా విడిపోయి పోలీసులు 25 ప్రముఖ బార్లు పబ్బులపై దాడులు నిర్వహించారు అనుమానితులపై స్పాట్ డ్రగ్ టెస్టింగ్ కిట్ తో పరీక్షలు జరిపారు కస్టమర్లను క్షుణ్ణంగా తనిఖీ చేశాకే అనుమతించాలని స్పష్టం చేశారు పబ్ సిబ్బంది ఎవరైనా డ్రగ్ సంబంధిత నేరాలకు పాల్పడితే పబ్ లైసెన్స్ రద్దు చేస్తామని పోలీసులు హెచ్చరించారు హైదరాబాద్ లోని ఓ కిరాణా దుకాణంలో అమ్ముతున్న గంజాయి చాకెట్లను మేడ్చల్ ఎస్ఓటీ బషీర్బాద్ పోలీసులు సంయుక్తంగా పట్టుకున్నారు సుభాష్ నగర్ లోని కమల్ కిరాణా షాప్ లో 5 ప్యాకెట్లలో 200 గంజాయి చాక్లెట్లను స్వాధీనం చేసుకున్నారు సరఫరా చేస్తున్న నిందితుడు పివేష్ పాండేను అదుపులోకి తీసుకున్న పోలీసులు 6 నెలలుగా వినియోగదారులకు గంజాయి చాక్లెట్లు విక్రయిస్తున్నట్లు గుర్తించారు హైదరాబాద్ గండిపేట మండలం ఖానాపూర్ గ్రామ పరిధిలో హెచ్ఎండీఏ అధికారులు అక్రమ కట్టడాలపై ఉక్కుపాదం మోపారు నిబంధనలకు వ్యతిరేకంగా పలు అక్రమ కట్టడాలను హెచ్ఎండీఏ ఆధ్వర్యంలో ఇరిగేషన్ రెవెన్యూ జలమండలి తదితర విభాగాల అధికారులు కూల్చివేతలు చేపట్టారు గండిపేట చెరువు ఎఫ్ఎల్టీ బఫర్ జోన్ల పరిధిలో నిర్మించిన అక్రమ కట్టడాలను భారీ యంత్రాలతో కూలుస్తున్నారు హెచ్ఎండీఏ ప్రత్యేక పోలీసు బృందం నార్సింగి పోలీసులు గట్టి బందోబస్తు ఏర్పాటు చేశారు సూర్యాపేట జిల్లా ఆత్మకూరు ఎస్ మండలం నెమ్మికల్ వద్ద తీవ్ర విషాదం చోటు చేసుకుంది నిర్మాణంలో ఉన్న వంతెన గోడ కూలి 3 ఏళ్ల చిన్నారి మృత్యువాత పడ్డాడు ఆలయం వద్ద అన్నదమ్ములు ఆడుకుంటుండగా అకస్మాత్తుగా గోడ కూలడం వల్ల ప్రమాదం జరిగిందని ప్రత్యక్ష సాక్షులు తెలిపారు దండుమైసమ్మ ఆలయం వద్ద జరిగిన ఘటన బాధిత తల్లిదండ్రులకు శోకం మిగిలింది ఈ ప్రమాదంలో హిమాంశు ఆసుపత్రిలో చికిత్స పొందుతూ మృతి చెందగా దేవాంశు పరిస్థితి విషమంగా ఉంది ఫ్లైఓవర్
మీద గోడ కట్టడం వల్ల గోడ కూలిపోయింది సార్. ఎక్కడ ఫ్లైఓవర్? దండమేశ్వరం గుడి దగ్గర మా ఇల్లు ఇంటి దగ్గర నాకు అన్న అయితే ఇయర్ సాంగ్ కిందికి వెళ్ళి కాలువ పోతుంది సార్. కాలువ మీద ఫ్లైఓవర్ కట్టారు, అవతలికి ఇద్దరు దాటిని దాని మీద గోడ కట్టేసరికి ఆ గోడ కూలి 2 పిల్లల మీద పడిపోయింది. ఒక చిన్నోడు మంచిగా ఉండు, ఇంకో చిన్నోడు చనిపోయిందని చెప్తున్నారు సార్. సిటీ స్కానింగ్ తలకాయ గిట్ట స్కానింగ్ చేస్తారు. మంచిగానే ఉంది, ఆయనకు హైదరాబాద్ తీసుకుపోదాం. ఆర్టీసీలో ప్రయాణికుల భద్రత కోసం ఏం చర్యలు తీసుకుంటున్నారో చెప్పాలని బీఆర్ఎస్ కార్యనిర్వాహక అధ్యక్షుడు కేటీఆర్ డిమాండ్ చేశారు. జగిత్యాల జిల్లా మోరెపల్లి వద్ద ఆర్టీసీ బస్సు వెనక టైర్లు ఊడిపోయిన ఘటనపై ఎక్స్ వేదికగా స్పందించిన కేటీఆర్ ప్రమాద సమయంలో బస్సులో 170 మంది ఉన్నారని వెల్లడించారు. అదృష్టవశాత్తు బస్సులో ఎవరికీ ఏం కాలేదని వివరించారు. ప్రభుత్వం ఆర్టీసీ బస్సుల సంఖ్యను పెంచాలని డిమాండ్ చేశారు. హైదరాబాద్ ఖైరతాబాద్ పోలీస్ స్టేషన్ పరిధిలో కారు బీభత్సం సృష్టించింది. ఖైరతాబాద్ నుంచి బంజారాహిల్స్ వైపు అతివేగంతో వెళ్తూ డివైడర్ను ఢీకొట్టింది. ప్రమాద సమయంలో కారులో 4 ప్రయాణికులు ఉండగా 2కి తీవ్ర గాయాలు కావడంతో ఆసుపత్రికి తరలించారు. కారును నడుపుతున్న జితేష్ బుగాని అనే యువకుడి తండ్రి ప్రభుత్వంలో ఒక ఉన్నత అధికారి అని పోలీసుల విచారణలో తేలింది. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. ఖైరతాబాద్ లో కారు బీభత్సంపై మరింత సమాచారం మా ప్రతినిధి పవన్ అందిస్తారు. హైదరాబాద్ ఖైరతాబాద్ లో ఉదయాన్నే జరిగిన రోడ్డు ప్రమాదం స్థానికుల్ని ఒకసారిగా ఉలికిపాటుకు గురి చేసింది. ఖైరతాబాద్ నుంచి బంజారాహిల్స్ వైపు వెళ్తున్న BMW కారు అతివేగంతో డివైడర్ను ఢీకొట్టడంతో ఈ రోడ్డు ప్రమాదం జరిగినట్టు తెలుస్తుంది. ప్రమాద సమయంలో అయితే కారులో 4 ప్రయాణిస్తున్నట్టుగా మనకు పోలీసులు అయితే గుర్తించారు. అయితే ప్రస్తుతం మనం ఖైరతాబాద్ పోలీస్ స్టేషన్ వద్ద కారు ఉంది. మనం కారు దగ్గర ఉన్నాము. కార్ని చూడొచ్చు. కార్ని చూస్తుంటే ప్రమాద తీవ్రత ఎంత ఉంది అనేది కూడా మనకు అర్థమవుతుంది. కారులో మొత్తం 6 ఎయిర్ బెలూన్స్ ఓపెన్ అయ్యాయి. దీంతో అందరూ కూడా ప్రాణాలు కాపాడుకోగలిగారు. అయితే ప్రమాద సమయంలో కారులో 2 యువకులు మరో 2 యువతులు ఉన్నట్లుగా అయితే పోలీసులు గుర్తించారు. ఆ 4గురిలో 2కి తీవ్ర గాయాలు కావడంతో వారిని ఉటావుటిన ఆసుపత్రికి తరలించారు. మరో 2 అయితే ప్రస్తుతం ఖైరతాబాద్ పోలీస్ స్టేషన్లో ఉన్నారు. అయితే ప్రమాదానికి కారణాలు ఏంటి అనేది కూడా పోలీసులు ఆరాధిస్తున్నారు. ఈ నేపథ్యంలోనే రోడ్డుపై ఉదయం సమయం కావడంతో రోడ్డుపై రద్దీ తక్కువగా ఉండడంతో అయితే పెద్ద ప్రమాదం తప్పిందని చెప్పుకోవచ్చు. అలాగే ఖరీదైన కారు కావడంతో BMW కారు, ఇది కొత్త కారు మనం చూడొచ్చు, ఇంకా రిజిస్ట్రేషన్ కూడా అవ్వలేదు. ఖరీదైన కారు కావడంతో ప్రమాదం జరిగినప్పటికీ కూడా ఎయిర్ బెలూన్స్ ఓపెన్ అయ్యి వాళ్ళైతే ప్రాణాలు కాపాడుకోగలిగారు. అయితే ప్రమాదానికి కారణాలు ఏంటి, మద్యం మత్తు ఏమైనా కారణమా, లేకపోతే అతివేగం కారణమా, నిర్లక్ష్యం కారణమా ఏంటి అనే పూర్తి వివరాలు కూడా దర్యాప్తులో అయితే తేలనున్నాయి. కెమెరామెన్ శ్రీధర్తో పవన్, ఈటీవీ న్యూస్, హైదరాబాద్. రవీంద్ర భారతిలో సర్దార్ సర్వాయి పాపన్న గౌడ్ మహారాజ్ జయంతి వేడుకల్లో ఉప ముఖ్యమంత్రి బట్టి విక్రమార్క పాల్గొని మాట్లాడుతున్నారు. ప్రత్యక్ష ప్రసారం ద్వారా చూద్దాం. సందర్భంలో మనమందరం ఈరోజు రవీంద్ర భారతిలో సమావేశమై వారి గొప్పతనం గురించి, వారు చేసినటువంటి సాహస కృత్యాల గురించి, వారు సాధించిన విజయాల గురించి మాట్లాడుకుంటున్నాం. ఇవన్నీ ఎందుకు మాట్లాడుకుంటున్నాం అంటే, బలహీన వర్గాలుగా ఉన్నాం కదా, మనం ఏమీ సాధించలేమేమో అనేటువంటి ఆత్మన్యూనతా భావంలో ఉన్నటువంటి బలహీన వర్గాలందరికీ అలా కాదు, ఎన్ని ఇబ్బందులున్నా, పరిస్థితులు సహకరించకపోయినా
ఆర్థిక వ్యవస్థ అనుకూలంగా లేకపోయినా రకరకాల ఇబ్బందులున్నా చిత్తశుద్ధి సంకల్ప బలం ఉంటే సాధించవచ్చు అని చెప్పి చూపించినటువంటి సర్వాయి పాపన్న గారి జీవితం మనందరికీ ఆదర్శంగా ఉండాలని చెప్పి ఈరోజు ఈ కార్యక్రమాన్ని జరుపుకుంటున్నాం. ఇది స్ఫూర్తిదాయకంగా ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి బలహీన వర్గాలందరికీ ఒక సందేశాన్ని ఇచ్చే కార్యక్రమంగా ఉండాలనేటువంటి ఆలోచనతో రాష్ట్ర ప్రభుత్వం ఈరోజు ఈ కార్యక్రమాన్ని జరుపుతూ ఇక్కడ మనం అందరం ఏర్పాటు చేసుకున్నాం. పాపన్న గౌడ్ గారికి సంబంధించి అధికారికంగా మనం ఈరోజు ఈ కార్యక్రమం జరుపుకోవటమే కాకుండా ఇంకా భవిష్యత్ తరాల వారికి కూడా వారి జీవితం స్ఫూర్తిదాయకంగా ఉండటం కోసం ఈ రాష్ట్ర ప్రభుత్వం తరఫు నుంచి వారు పుట్టినటువంటి సర్వాయపేట విలేజ్ ఆ గ్రామం నుంచి మొదలు పెడితే పక్కనున్నటువంటి కిలాషాపూరు ప్రాంతాలను కూడా పెద్ద ఎత్తున అభివృద్ధి పరచడానికి ఒక టూరిజం సెంటర్ లాగా దాన్ని అభివృద్ధి పరిస్తే కేవలం రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రజలే కాదు, దేశవ్యాప్తంగా ఉన్నటువంటి ప్రజలు కూడా అక్కడికి వచ్చి వారి జీవిత చరిత్ర తెలుసుకొని స్ఫూర్తి పొందుతారనే ఆలోచనలతో బీసీ వెల్ఫేర్ మంత్రిగా ఉన్నటువంటి మిత్రులు పొన్నం ప్రభాకర్ గౌడ్ గారు టూరిజం శాఖతో మాట్లాడి వారి ఆలోచనల మేరకు రాష్ట్ర ప్రభుత్వం తరఫు నుంచి ఈరోజు 4,70,00,000 రూపాయలని ఈ టూరిజం ఈ కేంద్రాలను అభివృద్ధి పరచడానికి ఈరోజు జీవో కూడా ఇష్యూ చేయటం జరిగింది. ఈ కార్యక్రమాన్ని 10 మందికి తెలియటం కోసం ప్రభుత్వంలో బాధ్యతాయుతమైనటువంటి పదవిలో ఉన్నటువంటి పెద్దలు పొన్నం ప్రభాకర్ గారు దీన్ని బాధ్యతగా తీసుకొని టూరిజం శాఖ వారితో ఇతర ప్రభుత్వంలో ఉన్నటువంటి అధికారులు అందరితో మాట్లాడి ఈ జీవోని ఇప్పించి సర్వాయి పాపన్న గారి జీవితం ప్రజలందరికీ ఆదర్శంగా ఉండటం కోసం వారు చేసిన కృషిని కూడా నేను ఈ సందర్భంగా వారిని అభినందిస్తూ ఉన్నాను. అట్లాగే మిత్రులారా, సరే పాపన్న గారి జీవిత చరిత్ర సంబంధించి చిన్న పుస్తకాన్ని కూడా పాకెట్ పుస్తకాన్ని కూడా మిత్రులు ప్రచురించారు. ఇది విరివిగా ప్రజల్లో కూడా తీసుకొని పోవటానికి ఇక్కడికి వచ్చినటువంటి అందరూ కూడా ప్రయత్నం చేయాలని చెప్పి నేను మీ అందరికీ విజ్ఞప్తి చేస్తాను. దీనికి సంబంధించిన పుస్తకాలను ప్రింట్ చేయడానికి కూడా ఈ శాఖ బ్యాక్వర్డ్ క్లాస్ శాఖ సంబంధించి అధికార యంత్రాంగం అవసరమైతే కొంత బడ్జెట్ని దీనికి కేటాయించి ఇంకా పెద్ద ఎత్తున పుస్తకాలు ప్రచురించి ప్రతి గ్రామానికి పంపిణీ చేసే కార్యక్రమాన్ని కూడా చేయవలసిందిగా చెప్తా ఉన్నాను. ఎందుకంటే ఇందులో వారి చరిత్ర చదివితే చాలా విషయాలు మనందరికీ తెలుస్తాయి. ఎక్కడో జమీందారు దగ్గర మారు వేషంలో వెళ్ళి కూలీనాలు చేసుకుంటూ అక్కడ ఉన్నటువంటి ప్రజలందరినీ సమాయత్తం చేసుకొని చిన్న సైన్యంలాగా తయారు చేసుకునే కార్యక్రమంలో భాగంగా అక్కడ పోయే ముందు తల్లి అటువంటి కార్యక్రమాలకు పోతే ఈ సమాజంలో ఉన్నటువంటి జమీందారులు కానీ జాగీర్దారులు కానీ రాజులు కానీ మిమ్మల్ని ఇబ్బంది పెడతారు, గాడి తప్పితే బతుకే సమస్య పెద్ద పోరాట సమస్యగా మారిపోయి జీవించడమే కష్టం అవుతుందని తల్లి చెప్తే కూడా వినకుండా తను అనుకున్న లక్ష్యాన్ని చేరటం కోసం ఒక జమీందారు దగ్గర మారువేషంలో వెళ్ళి అక్కడ ఉన్నటువంటి కొద్దిమంది స్నేహితులందరినీ కూడా పోగేసుకొని వారందరినీ సమాయత్తం చేసుకొని ముందుకు పోతున్న క్రమంలో విషయం తెలిసిన తర్వాత అక్కడ ఉన్నటువంటి భూస్వాములు వీరి రహస్య సమాచారాన్ని జమీందారుకి ఇస్తే జమీందారు ఆయనతో పాటు అక్కడ ఉన్నటువంటి వాళ్ళందరినీ కూడా బంధిస్తే సహజంగా బందిఖానాలో ఉన్నటువంటి వాళ్ళు తన ధైర్యాన్ని కోల్పోయి వారికి దాసోహం కావటం సరెండర్ కావటం జరుగుతూ ఉంటుంది. కానీ కొన్ని లక్ష్యాలతో కూడినటువంటి వ్యక్తులు ఎన్ని ఇబ్బందులు వచ్చినా ఎక్కడా కూడా తల వంచరు.
ఆత్మగౌరవంతో బతకడమే కాకుండా ఉన్నటువంటి సంక్లిష్ట పరిస్థితులు కూడా వారికి అనుకూలంగా మలుచుకొని, అంటే అక్కడ బంధించబడినటువంటి మిగతా వాళ్ళకు కూడా మీరు కూడా బతకాలంటే నేను చెప్పినట్టు మీరు చేస్తే మనందరం కలిసి ఇక్కడ నుంచి తప్పించుకొని పోవచ్చని వాళ్ళందరినీ సమాయత్తపరిచి వాళ్ళనే సైనికులుగా మార్చి వాళ్ళ ద్వారా ఆ జమీందారు కోటపై దాడి చేసి బద్దలు కొట్టుకొని బయటకు వచ్చి మిగతా చిన్న చిన్న కోటలన్నింటినీ జయించుకుంటూ అంతిమంగా భువనగిరి కోటనే కాదు గోల్కొండ కోటను కూడా కొల్లగొట్టినటువంటి సర్వాయి పాపన్న గారి జీవితం మామూలు జీవితం కాదు. ఒక సామాన్యుడిగా కళ్ళు గీత కార్మికుడిగా ఎదుగుతూ ఆ గీత కార్మికుడి నుంచి వృత్తిని పక్కన పెట్టి రాజ్యాన్ని ఏలాలి, రాజ్యాన్ని అధిష్ఠించాలి, తద్వారా సమాజంలో ఉన్నటువంటి బడుగు బలహీన వర్గాలందరికీ కూడా పాలనలో భాగస్వాములు చేసి పాలన ద్వారా ప్రజాప్రభుత్వాన్ని ఇవ్వాలని చెప్పి ఆలోచన చేసిన ఆ సర్వాయి పాపన్న గారి జీవితం ఈనాటి ఇందిరమ రాజ్యానికి కూడా ఆదర్శమే అని నేను చెప్తా ఉన్నా. వారి ఆలోచనలకు అనుగుణంగా ఈరోజు ఈ ప్రభుత్వం ఇందిరమ ప్రభుత్వం ప్రజాప్రభుత్వం కూడా బడుగు బలహీన వర్గాల గురించి పెద్ద ఎత్తున ఆలోచించేయటమే కాదు, వారి అభివృద్ధి కోసం బడ్జెట్లో కూడా పెద్ద ఎత్తున నిధులు కేటాయించి ఈ సమాజాన్ని ముందుకు తీసుకొని పోవటం కోసం పెద్ద ఎత్తున ప్రణాళికలు తయారు చేస్తూ ముందుకు పోతూ ఉన్నాం. అందులో భాగంగానే ఈరోజు రాష్ట్ర ప్రభుత్వం తరఫు నుంచి సమాజంలో ఉన్నటువంటి బడుగు బలహీన వర్గాలకు సంబంధించిన పిల్లలు ఈనాటి కాలమాన పరిస్థితుల్లో విద్యా వ్యవస్థ ద్వారానే సమాజంలో అత్యున్నత స్థానానికి రాగలనటువంటి ఆలోచనతో ఇంటిగ్రేటెడ్ స్కూల్స్ సంబంధించి దాదాపు 5,000 కోట్ల రూపాయలతో ఈ సంవత్సరం ఇంటిగ్రేటెడ్ స్కూల్స్ కట్టించే కార్యక్రమానికి రాష్ట్ర ప్రభుత్వం నాంది పలుకుతూ ముందుకు పోతాం. ప్రతి శాసనసభ నియోజకవర్గంలో నాలెడ్జ్ సెంటర్స్ పెడుతూ నాలెడ్జ్ అనేది గ్రామీణ ప్రాంతాల్లో వెనుకబడినటువంటి బిడ్డలకు కూడా దరిదాపు అందుబాటులోకి తీసుకొని రావాలి ఆలోచనతో ఈరోజు ప్రతి శాసనసభ నియోజకవర్గంలో ఒకటి సెంటర్స్ పెడతా ఉన్నాం. ఈరోజు సర్వాయి పాపన్న గారి జీవితం డెఫినెట్గా అంటే ఈరోజు ప్రజాస్వామ్య దేశం మనం, ఈరోజు మన అందరికీ రాజ్యాంగం ఉంది, హక్కుల గురించి ప్రశ్నించుకోవడానికి కావాల్సినటువంటి చట్టాలు ఉన్నాయి, హక్కులు రాజ్యాంగంలో పొందుపరచబడి ఉన్నాయి. ఆ హక్కులు రాజ్యాలు పాలించేటువంటి వాళ్ళు మనకు ఇవ్వకపోతే దాన్ని ప్రశ్నించడానికి న్యాయస్థానాలు కూడా ఉన్నాయి. ఇవన్నీ ఏమీ లేని రోజుల్లోనే ఈ హక్కుల కోసం పోరాటం చేసినటువంటి పాపన్న గారి జీవితం నిజంగా చాలా గొప్ప ఆదర్శవంతమైనటువంటి జీవితం. వారు పడినటువంటి కష్టాలు ఇబ్బందులు మనందరికీ తెలిసినాయి. అటువంటి కష్టాల్లో కూడా విజయాలు సాధించినటువంటి జీవితం మనకి స్ఫూర్తిదాయకం కావాలని, ఎంత స్ఫూర్తిదాయకం కావాలంటే భారతదేశాన్ని మొత్తాన్ని కూడా పాలించిన మొఘల్ చక్రవర్తులు కూడా పాపన్న గారి పైన దాడి చేస్తే ఆ దాడిలో వారు మొఘల్ చక్రవర్తులకు సంబంధించిన సైన్యమే ఓడిపోయింది తప్ప పాపన్న గారు మాత్రం ఎక్కడా లొంగలేదు, ఓడిపోలేదు. అంటే సామాన్యులందరినీ పోగేసుకొని అతిపెద్ద మొఘల్ చక్రవర్తుల సైన్యాన్ని కూడా ఎదిరించి నిలబడినటువంటి శక్తి సామర్థ్యాలు కలిగినటువంటి పాపన్న గారి జీవితం చాలా సింపుల్గా మనందరికీ అర్థమయ్యేటట్టుగా చెప్తాం. మనమందరం సామాన్యులు సైతం సంకల్ప బలం ఉంటే అనుకున్న లక్ష్యాలను సాధించవచ్చని స్ఫూర్తిదాయకం ఉన్నటువంటి వారి జీవితం తప్పనిసరిగా ఈ రాష్ట్ర ప్రభుత్వం ప్రజలందరికీ దగ్గరలోకి తీసుకొని పోవటం కోసం ప్రయత్నం చేస్తుందని, దీనికి కావాల్సినటువంటి బడ్జెట్ పరంగా ఎటువంటి అవసరాలు ఉన్నా మన ట్రాన్స్పోర్ట్ బ్యాక్వర్డ్ క్లాసెస్ మంత్రి గారు ఉన్నారు, వారు ఒక ఆలోచన చేసి ప్రభుత్వ దృష్టికి తీసుకొని వస్తే తప్పనిసరిగా బడ్జెట్ కేటాయించడానికి కూడా ఎటువంటి ఇబ్బంది లేదని చెప్పడమే కాకుండా పాపన్న గౌడ్ గారి సర్దార్ పాపన్న గౌడ్ గారి విగ్రహాన్ని కూడా పెట్టాలి, నగరం నడిబొడ్డున విగ్రహం ఉండాలి, దానికి కావలసిన విధంగా ఏర్పాట్లు కావాలని చాలామంది పెద్దలు అడుగుతూ ఉన్నారు. నేను పొన్నం ప్రభాకర్ గౌడ్ గారికి ఆ బాధ్యత కూడా అప్పచెప్తా ఉన్నాం.
ఎక్కడ విగ్రహాన్ని పెట్టడానికి అవకాశం ఉంటుందో ఆ స్థలాన్ని, ఆ విగ్రహానికి కావాల్సిన ఏర్పాట్లకు సంబంధించిన ఒక ప్రణాళికను తయారు చేసుకొని ప్రభుత్వ దృష్టికి తీసుకొని వస్తే వాటన్నిటినీ చేయటానికి ప్రభుత్వం సిద్ధంగా ఉందని, మరీ ముఖ్యంగా ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు కూడా వారి సందేశాన్ని కూడా మీ అందరికీ చెప్పమని, పాపన్న గౌడ్ గారి ఆలోచనలే ఈ రాష్ట్ర ప్రభుత్వ ఆలోచనలుగా ఈ ప్రభుత్వం పాలన చేస్తుందని చెప్పి మీ అందరికీ మాటిస్తూ సెలవు తీసుకుందాం. జై హింద్, నమస్కారం. మహనీయుడు చూపిన బాటలోనే మన ప్రభుత్వం నడుస్తుందని గౌరవనీయులైన ముఖ్యమంత్రి గారి శుభాకాంక్షని, తమ సందేశాన్ని మనకు స్ఫూర్తిదాయకంగా అందించారు గౌరవనీయులైన ఉప ముఖ్యమంత్రి వర్యులు ముఖ్య అతిథి శ్రీ మల్లు భట్టి విక్రమార్క గారు. ముఖ్యమంత్రి గారు మొన్ననే కాటమయ్య రక్షను ప్రజాంకితం చేసిన సందర్భాన్ని గుర్చేసుకుంటూ మరి శ్రీ 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 సర్దార్ సర్వాయి పాపన్న గౌడ్ మహారాజ్ జయంతి సందర్భంగా మరి ఆనాటి నుంచి ఈనాటి దాకా మన సామాన్య జనజీవనంలో ఇవాళ సాయంత్రం జరగనున్న తెలంగాణ కాంగ్రెస్ లెజిస్లేటివ్ పార్టీ సమావేశానికి కాంగ్రెస్ రాజ్యసభ అభ్యర్థి అభిషేక్ సింఘ్వి హాజరు కానున్నారు. ఈ నేపథ్యంలో హైదరాబాద్ చేరుకున్న అభిషేక్ కి శంషాబాద్ ఎయిర్పోర్ట్లో ప్రభుత్వ సలహాదారు వేణుగోపాల్ స్వాగతం పలికారు. రాత్రి 7 గంటలకు జరగనున్న ఈ సమావేశానికి పీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి అధ్యక్షత వహిస్తారు. ఇందులో ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, ఎంపీలు పాల్గొంటారు. ప్రభుత్వ నిర్ణయాలు, భవిష్యత్ కార్యాచరణపై చర్చించే అవకాశం ఉంది. కోల్కతాలో వైద్యురాలిపై జరిగిన హత్యాచార ఘటన కలిచివేసిందని మంత్రి పొన్నం ప్రభాకర్ అన్నారు. సభ్య సమాజం తలదించుకునే ఘటన అని తీవ్రంగా ఖండిస్తున్నానని ఎక్స్ వేదికగా పేర్కొన్నారు. దేశం మొత్తం అండగా నిలిచి బాధ్యులకు కఠిన శిక్ష పడే వరకు పోరాడాలన్నారు. డాక్టర్ల నిరసనకు సంఘీభావం తెలుపుతున్నామన్న పొన్నం విధులు నిర్వహిస్తూ నిరసనలు తెలపాల్సిందిగా విజ్ఞప్తి చేశారు. ప్రైవేటు హాస్పిటల్స్ లో వైద్యులు, ఓపీ, అత్యవసర సేవలు బంద్ చేసి నిరసనలు తెలపడం వల్ల రోగులు ఇబ్బంది పడ్డారని తెలిపారు.